హనుమకొండ జిల్లా ధర్మారం శివార్లో 2023 సంవత్సరం జూన్ 26న వాడికాల బొందమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైన ఘటన కేసు నుంచి ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక అప్పటి నుండి నిందితుడి కోసం వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ధర్మారం గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లుగా అనుమానించి తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దీంతో నేరం తానే చేసినట్లు రాజిరెడ్డి అంగీకరించారు. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి ఘటనకు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ వెల్లడించారు. దాని బేస్ మీద అది ఎవరు చంపారనేటప్పుడు మనకున్న సమాచారం, దాని బేస్ ఆ సమాచారం మీద అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారు అది డెడ్ బాడీ వల్ల గుర్తించి వాళ్ళకు సంబంధించి కంప్లైంట్ తీసుకుని కేసు కట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అప్పుడు కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత క్లూస్ వచ్చాయని అది ఆగిపోయినానికి రావడం ఆగిపోయింది. తర్వాత ఇది రెగ్యులర్ గా మా సీప్ సార్ దీన్ని పర్సు చేయడం, మా ఆధ్వర్యంలో మా ఏసీపీ ఆధ్వర్యంలో రెగ్యులర్ గా మానిటర్ చేయడం జరిగింది. అందులో భాగంగా దీన్ని కేసును పరకాల ఇన్స్పెక్టర్ గారికి, షాంపేట్ ఇన్స్పెక్టర్ గారికి ఇద్దరు కూడా హ్యాండ్ షాంపేట్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కువగా చూసుకోవడం చెప్పినప్పుడు ఆయన పాత ఇన్వెస్టిగేషన్ అంతా రివ్యూ చేసుకొని దాంట్లో ప్రూఫ్స్ తీయడం జరిగింది.